తెలంగాణలో బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహించింది. మోదీ సహా ముఖ్య నేతలంతా రాష్ట్రాన్ని చుట్టేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ టార్గెట్గా బీజేపీ నేతలు విమర్శలు చేశారు. రిజర్వేషన్ల అంశంపై మోదీ, అమిత్ షా, నడ్డా కౌంటర్లు ఇవ్వగా కాంగ్రెస్ గాడిదగుడ్డు ప్రచారానికి రాష్ట్ర నేతలు కౌంటర్లు ఇచ్చారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలో బీజేపీ ప్రచారం ఎలా సాగింది? సూర్య, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సీట్లు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ప్రచారాన్ని ఓరెత్తించిందని చెప్పాలి. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందుగానే భారతీయ జనతా పార్టీ వాస్తవానికి ప్రచారంలో కూడా దిగింది. అయితే ఒక 3 అంశాలు మనం చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి చాలా అంశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండే. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఎందుకంటే రాముడు ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, తర్వాత త్రిపుల్ తలాకు అంశం కావచ్చు, ఉపయోగించుకోవాలనుకున్నది భారతీయ జనతా పార్టీ. మరోవైపు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, తర్వాత ఇతర అంశాలు భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి ఈజీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అడ్వాంటేజీ అనుకున్నారు. అది తెలంగాణలో కూడా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఫస్ట్ బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించినప్పుడు అన్ని అంశాలు చెప్పారు. రాముడి అయోధ్య రామ మందిరం, రాముడిని ప్రాణప్రతిష్ఠ చేశాం, తర్వాత పలానా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అట్లనే ప్రచారం సాగుతూ వస్తుంది. సో సడన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రిజర్వేషన్ల రద్దు అంశం తెర మీదకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాస్తవానికి ప్రచారంలో డిఫెన్స్లో పడింది. అటు రాజకీయ విశ్లేషకుల్లోనూ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోనూ దీని మీద అనుమానాలు వచ్చాయి. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇవి కరెక్టేనా? నిజంగానే 400 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావాలన్నటువంటి టార్గెట్ పెట్టడం వెనక ఈ రిజర్వేషన్ల రద్దు అంశం ఉందన్నటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో కూడా దీని మీద చర్చ జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ డిఫెన్స్లో పడింది. అప్పటి వరకేమో ఇందాక మనం చెప్పినట్టుగా రామ జన్మభూమి అంశం, త్రిపుల్ తలాక్ అంశం, ఆర్టికల్ 370 అంశం, తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత దేశ భద్రత, సమగ్రత, ఇతర దేశాలతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారో, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారో, దాంతో భారతీయ జనతా పార్టీ డిఫెన్స్లో పడి మిగతా మోడీతో సహా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ కూడా, మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ సంబంధించినటువంటి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు దాదాపుగా 15 మంది వరకు వచ్చారు ఈ ప్రచారానికి. ముఖ్యమంత్రులు అయితే దాదాపుగా ఒక డిప్యూటీ సీఎంతో కలిపితే 7 వచ్చారు ప్రచారానికి. వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ల రద్దు అంశం భారతీయ జనతా పార్టీ చేయదు అని అంశాన్నే ప్రస్తావించారు. మిగతా అంశాలన్నీ పక్కకు వెళ్ళాయి. రిజర్వేషన్ల రద్దు అంశం తెర మీదకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ వాస్తవానికి డిఫెన్స్లో పడింది. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఫిక్స్ చేసింది రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బీజేపీ ఏమో డిఫెన్స్లో పడి దానికి సమాధానం ఇస్తూ వస్తుంది. ఇక మరోవైపు గాడిద గుడ్డు అంశము భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 10 లక్షల కోట్లు ఇచ్చామన్నటువంటి విషయాన్ని కిషన్ రెడ్డి పీపీటీ ద్వారా కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం ఏ అంశాలకు, ఏ రంగాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అన్నటువంటి విషయాల మీద చాలా క్లారిటీగా చెప్పారు. కానీ ఇవి ప్రజల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరోసారి ఈ గాడిద గుడ్డు, అంటే తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది అన్నటువంటి ఏదైతే సెటరిక్ అంశాన్ని తీసుకున్నారో, దాంతో మరోసారి అటు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేదంటే లక్ష్మణ్ కానీ, డీకే అరుణ కానీ, అరవింద్ కానీ, మిగతా నేతలందరూ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ఈ గాడిదగుడ్డ అంశం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అంశానికి కౌంటర్ ఇచ్చుకోవాల్సిన అంశం వచ్చింది. అంటే ఒకటి, రిజర్వేషన్ల రద్దుకు సంబంధించినటువంటి అంశం మీదనే మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక వారం క్రితం గాడిదగుడ్డు అంశం చర్చకు వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టారు. పబ్లిక్ మీటింగ్లో కౌంటర్లు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ 12 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. 32% ఓట్లు రావాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్, బీజేపీ మధ్యలో ఒక టఫ్ ఫైట్ జరగాలి పొలిటికల్గా. సో ఆ వాతావరణం ఏర్పడాలని భారతీయ జనతా పార్టీ ఏదైతే అనుకుందో, సో కొంత రిజర్వేషన్ల రద్దు
రద్దు అంశం, అట్లనే గాడిదగుడ్డు అంశం కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి కార్నర్ మీటింగ్స్ కావచ్చు, వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ కొంత డిఫెన్స్లో పడి వాటికి కౌంటర్ ఇచ్చుకోవడానికి ఎక్కువగా సమయం కేటాయించామనేది భారతీయ జనతా పార్టీలో కూడా చర్చ ఉంది ముఖ్య నేతల మధ్య. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు అమిత్ షా వచ్చిన ప్రెస్ మీట్లో ప్రస్తావించిన రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావించారంటే ఏ స్థాయిలో బలంగా భారతీయ జనతా పార్టీకి కొంత గ్రౌండ్లో ఈ అంశము కొంత ఇబ్బంది ఏ విధంగా అయిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు 10 ఏళ్ల పాలనలో చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకున్నారు. అట్లనే ఇంటింటికి బీజేపీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నారు, స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ చెప్పుకున్నారు. తర్వాత మోదీ గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు, కరపత్రాన్ని తీసుకొచ్చారు. ఈ 10 ఏళ్ల పాలనలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కరపత్రాలు చెప్పుకున్నారు. వికసిత్ భారత్ పేరుతో ఒక మేనిఫెస్టో రూపొందించుకున్నారు. తర్వాత సంకల్ప పత్రంతో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నిర్వహించుకున్న, దాదాపుగా 20 సభలు భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న, ఒక డిప్యూటీ సీఎం ఫడ్నవీస్తో పాటు ఒక 6 సీఎంలు రాష్ట్రానికి వచ్చిన, మొత్తం కూడా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళ సభలు, సమావేశాలు, ప్రచారం తర్వాత ఇవన్నీ కూడా జరిగాయి. సో మొత్తానికి ప్రచారం అయితే ముగిసింది. సో కాంగ్రెస్ ఎజెండా ఫిక్స్ చేసింది, భారతీయ జనతా పార్టీకి దానికి కౌంటర్ ఇచ్చుకుంటా వెళ్ళామనేది ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఊహించినట్టుగా 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది, 20% మేర ఓట్లు వచ్చాయి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% మేర ఓట్లు వచ్చాయి, 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఈసారి 12 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది, 32% మేర ఓట్లు రావాలంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. బీఆర్ఎస్కు వచ్చినటువంటి ఓట్లలో 37% ఓట్లు వచ్చాయి. 87,53,000 ఓట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చాయి. కాబట్టి దీంట్లో కనీసం 15 నుంచి 20% మనము అంటే భారతీయ జనతా పార్టీకి టర్న్ అయితే అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయని ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను కూడా భారతీయ జనతా పార్టీ జాయిన్ చేసుకోగలిగింది. మరి చూడాలి, ప్రచారం అయితే పూర్తయింది. సో ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది, జూన్ 4న ఫలితాలు వస్తాయి. మరి ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసిన ఎజెండా కావచ్చు, రిజర్వేషన్ల రద్దు అంశం కావచ్చు, గాడిదగుడ్డు అంశం కావచ్చు, ఇవన్నీ కూడా వీటి భారతీయ జనతా పార్టీకి ఏమైనా మైనస్ అవుతాయి అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.